గడపాలు తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది మా ఊరి మనగాళ్ళు. మా ఊరు మునగాళ్ళు గడపాలు తీస్తున్నారు, బయట తీసేసి ఇక్కడ సామీన వేయాలి. పురుషోత్తం ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఎట్లా ట్రై చేస్తాడు, ఎట్లా తీస్తాడా లేదా ట్రై చేయ. ఇదే ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ యాక్సెప్టెడా? బాగా ట్రై చేస్తున్నాడు, సాధించేలాగే ఉంది పరిస్థితి. చూస్తూ ఉంటే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరు యాక్సెప్ట్ చేసి తీసుకునే వాళ్ళు రండి. ప్రయత్నం చేస్తున్నారు, 2-3 పట్టుకోండి. పురుషోత్తం ఇప్పుడు దాబాలకు పోయేసి ఇప్పుడు రూపేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే డాబాల ఫుడ్ ఉపయోగం లేదంట. ఇప్పుడు నాటుకోడి సంగటి పులుసు తినే వాళ్ళకి, నాటుకోడి పులుసు సంగటి తినే వాళ్ళకి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు డాబా తినే బ్యాచ్, ఇది నాటుకోడి పులుసు సంగటి బ్యాచ్. ఇది అందుకే కొద్ది కూడా కదలలేదంట. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇంకా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొద్దిగా వచ్చే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఏం పేరు? హరికృష్ణ ప్రయత్నం చేస్తున్నాడు, చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం చూస్తే విజయం సాధించేలాగానే ఉంది. అలా కొద్దిగా దాంట్లో నీళ్ళు వేయండి కొద్దిగా. ఇప్పుడు పురుషోత్తం ట్రై చేస్తున్నాడు. వేయండి, గట్టి దెబ్బ వేయండి, ఇంకొద్దిగా అదే ఊపిలో కొట్టండి. వెరీ గుడ్. పురుషోత్తం గారు తన గట్టిగా ప్రయత్నం చేసి ఒక గడ్డపాన్ని బయట చేశారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. అందుకే పురుషోత్తం అని పేరు చెప్పాము మీకు. జరిగింది. మళ్ళా ఇంకా రెండో గడప ట్రై చేస్తున్నాడు. దారం కూడా కొట్టేశాడు. సాహస వీరుడి వాళ్ళ అమ్మ సాహస వీరుడు అనేసి బిరుదు కూడా ఇచ్చేసింది పురుషోత్తంకి. పైన వచ్చేసిందంట. ఇంక వదిలే ఛాన్స్ లేదు, దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఇంత దూరం వచ్చాక దాన్ని వదిలితే కొద్దిగా నీళ్ళు తాతారా? సూపర్ అయిపోయింది. అది పురుషోత్తముడు అంటే. నెక్స్ట్ 2 విజయవంతంగా తీయడం జరిగింది. ఇప్పుడు 3 ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. పురుషోత్తం మూడో గడప కోసం ట్రై చేస్తున్నాడు. ఇక్కడ పురుషోత్తం కంటే మించిన వీరుడు లేనట్టున్నది. సమిట్లు వేస్తున్నాడు, చాలా సమిట్లు వేస్తున్నాడు మనిషి. అలా అనొద్దు, మళ్ళీ ప్రయత్నం చేయండి. అంతే బాగా గట్టిగా ప్రయత్నం చేసి విజయం సాధిస్తున్నాడు.
బాలా చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడు. బాలాగా నిరూపించుకుంటున్నాడు, నేను కూడా కొడతానేసి, నేను కూడా మనగాడనేసి. వదలొద్దు వదలొద్దు వదలదు, వదల బొమ్మాలి వదల అనే దాంట్లో ఉన్నారు. తీసేయండి, ఇప్పుడు లాగేసేయండి, వచ్చేస్తుంది. అంతే, వెరీ గుడ్. అంతే లాగండి, అంతే వచ్చేసింది. సాగి రాజేష్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పురుషోత్తం వచ్చాడు. అగో ఎంత పట్టుకోండి, దారం తీసేయండి పక్కకి. ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి, వెరీ గుడ్. విజయం సాధించారు హరికృష్ణ రాజేష్. కొట్టేంత కష్టపడినారంత సైడ్ పోయారు, లాస్ట్ చివరిలో వచ్చేసి వాళ్ళు తీసేశారు. దీని ఇప్పుడు చివరి గడపారు ఉంది, దీన్ని ఎవరు చేస్తారు చూడండి. ఇప్పుడు రూపేష్ గారు రంగంలో దిగుతారు. ఆ పేరెంత వంగలేడా? చాలా దగ్గర వంగినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఆయన వీడు కింద కూడా ఆ ఒక్క గడ్డపరగ తీస్తేనే మీరు విజయం సాధించినట్టు బాబు. దిష్టి కోసం అదే, దిష్టి కోసం అదే. ఇప్పుడు రూపేష్ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. వెరీ గుడ్. రూపేష్ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఒక మట్టి తీసేయండి, ఆ దారాలు బయట వచ్చేస్తాయి. గడ్డపార బాగా స్ట్రైట్గా అయ్యి బాబు. నేను అవ్వాల్సిన అవసరం లేదా? ఆల్రెడీ ఫేమస్, కొత్తగా ఏదేం లేదు. ప్రయత్నం చేస్తున్నారు రూపేష్ గట్టిగా. ప్రయత్నం చేస్తా, వచ్చేస్తుంది. నేను ధైర్యంగా ప్రయత్నం చేయి, వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆయన రంగంలో దిగినాక సాధించకపోతే మళ్ళీ దానికి ఉపయోగం ఏమన్నా చెప్పండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీయకుండా పక్కకు రారు. ఆయన 3 తీసినారు సార్, తీలేడా? అది కదా, ఈయన 3 ఎట్టి పట్టేస్తా ఉంది. తను ఏకరగా వెయిట్ చేస్తున్నారు పిల్లలంతా, తీస్తారా లేదా మనగాడు అనేసి. దారం చేసేసారు. ఇంకా ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఒకసారి ఊపండి, మీరు బాగా ఊపుతారు, ఊపండి. సూపర్, మంచి రైమింగ్లో వచ్చిందనమాట.
పైకి కొట్టారు పైకి కొట్టు. ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేయండి. మీకు ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వడు, మీకు ఎవరికి ఛాన్స్ ఇవ్వడు, ఖచ్చితంగా తీసేస్తారు. కొద్దిగా నీళ్ళు పోయండి, పురుషోత్తం చెప్పినట్టు. రాలేకపోతుంది. కానీ ఒకటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసావు కాబట్టి నువ్వు దాంట్లోకి వెళ్ళకూడదు. ఓ ఇంకోసారి ట్రై చేయండి, అదే విధంగా ట్రై చేయండి. పోతారా ఫుడ్ అంతా ఈరోజు అంతా ఇన్ని రోజులకి కష్టపడి చూస్తున్నాం మనం. అంతా ప్రొఫెషనల్గా వాళ్ళ వృత్తుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళే మన వాళ్ళు. సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు, బ్యాంక్ మేనేజర్లు, ముత్తూట్ ఫైనాన్స్ మేనేజరు ఇప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. అంటే వాళ్ళు తెలియాలా, అట్లా కదబ్బా తెలియాలి. ఏమంటే ఇంత మాత్రం కష్టపడుతున్నా తెలియాలి. మీరేమో ఊరికి పైకి తిరుగుతున్నారు అనుకుంటున్నారు జనాల్లో. అవును, దాన్ని తీయడం ఎంత ప్రాసెస్ అది. అది గడపర బయట తీయడం చిన్న పని అదే. పట్ట పురుషోత్తం పట్టు, ఒకసారి ప్రయత్నం చేయి. అంటే ఊపండి పురుషోత్తం, ఊప. నీ ఊపిడికి ఊరే ఊగిపోతుంది. ఇదేం లెక్క, నీ ఊపిడికి ఊరే ఊగిపోతుంది. ఇప్పుడు పురుషోత్తంగా ప్రయత్నం చేస్తున్నారు చివరి గడపార కోసం. దాంట్లో కొద్దిగా నీళ్ళేసి ప్రయత్నం చేస్తున్నాడు. బాల మీరు కొద్దిగా దూరంగా ఉండండి. ఏమంటే ఒకవేళ గడ్డపార చేతులు జారిపోవచ్చు. అట్లా నిరాశపడవద్దండి. గట్టి ప్రయత్నం, ఇంకోసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే విజయం వచ్చేస్తుంది. లాగండి. మీ యూట్యూబ్ ఛానల్లో ఓనరు ఊపుతున్నాడు గడ్డపారతో. ఊపు చూస్తా ఉంటే ఎన్నెన్నో ఊపులు ఊపినట్టుకున్నాడు. ఊపుడు చూడండి, ఊపుడు చూస్తేనే అర్థం అవుతున్నది. అవుతుంది. అదే నేను అనేసి పంతంతో మన గోపాల్ అన్న గారు బాగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఊపడంలో గట్టి తిట్ట. నిలబెడితే గడ్డపారు లేచి అంతే. మొత్తం గలస మామ, అదే గలస ఇది. ఇది వేసేసి లోపల నానుతుంది, మళ్ళీ వెరకదారండి. దేవరకొండ లోకేష్ ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. మేమంతా ప్రయత్నం చేసి ఆల్రెడీ ఘోరంగా విఫలమైపోయినాము. ఇప్పుడు ఈ అబ్బాయి మంచి పోటుగా మార్గే కనిపిస్తా ఉన్నాడు చూస్తా ఉంటే. దాంతో ఏం ఆడుకుంటున్నావా అండి మీరు? ఆడుకుంటున్నారా? బాగా ఊపుతా ఉన్నాడు. బాగా ఊపుతా ఉన్నాడు. బాగా ఊపుతున్నాడు ఇప్పుడు.
కానీ మన కృష్ణ మంచి ప్రయత్నం చేస్తున్నాడు ఈసారి దారాలు తీసుకొని. అంటే ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళు కొత్త కొత్త ఐడియాలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటప్పుడే కొత్త కొత్త ఐడియాలు బయట వచ్చేది, వాళ్ళ ఐడియాలు అంతా, వాళ్ళ స్కిల్స్ అంతా బయట వస్తాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత నైపుణ్యం ఉన్నదో ఇప్పుడు తెలుస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దారం బయట వచ్చేస్తుంది. కొంచెం వెనక్కి లాగినట్టు లాగండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక అదే ప్రయత్నం గట్టిగా ఇంకొకసారి ప్రయత్నం చేయండి. మన వాళ్ళు పట్టు వదలని విక్రమార్కులు లాగా ప్రయత్నం చేస్తున్నారు. అదేదో బెండు కొద్దిగా, అందువల్ల అది గట్టిగా అందరి యొక్క శక్తిని ఈ ప్రయత్నం చేస్తా, ఇది పరీక్షిస్తూ ఉంది. ఇది ఎవరికి అంత శక్తి ఉందో చూడాలనేసి, ఎవరికంత ఉపాయాలు పనిచేస్తున్నాయో చూడాలనేసి, ఎవరికంత వెనక లాక్కోండి. ఎంతమంది ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నం విఫలమైపోయినాయి. సిగ్గులే అది అది ఇప్పుడు ఉత్సాహం వచ్చింది అబ్బాయికి. వాళ్ళ అత్త బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రయత్నం చేయాలి, లోడాలా, లేకపోతే చుట్టుపక్కల లోడ్ వేసి తీయాలా. మట్టి ఒకరు లోడ్ వేసేయండి చుట్టుపక్కల. దూరం ఉండు, దూరం ఉండు. సమ్మెట్ దెబ్బలు వేస్తారు ఇప్పుడు పురుషోత్తం. ఇప్పుడు చుట్టుపక్కల మట్టి లోడి దాన్ని తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. గోపాల్ 718 ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టాస్కులు చాలా జరుగుతూ ఉంటాయి మా ఊర్లో, అప్పుడప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. ఏదేది ఎట్ట ఇలాంటి కష్టమైన పనులు ఎలా చేయాలి, దాంట్లో ఎలా విజయం సాధించాలి అనేది ఇలాంటి టాస్కుల ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అంటే పట్టుదలతో ఏదైనా పని చేయాలనే దానికి ఇవి నిదర్శనాలు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా వదిలే ప్రసక్తే లేదు కాబట్టి ఖచ్చితంగా తీసేస్తాము. అంటే మన వాళ్ళు వ్యవసాయం కానీ పనులు కానీ చేసే అంత వాళ్ళు కాదు, అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలి అనేది వాళ్ళకి దీని మీద పెద్ద టాస్క్ అన్నమాట. పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళు అయితే వాళ్ళకి ఎప్పుడు తీసేసి ఉంటారు, వాళ్ళు పట్టణాల్లో ఉండేవాళ్ళు కాబట్టి నైస్గా ఉంటారు కాబట్టి దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఐడియాలజీని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. సిస్టమ్ కాడ కూర్చొనేసి మౌస్ పట్టుకొని బట్టలు నొక్కడం కాదండి ఇక్కడ పని. అంటే ఇది ఒరిజినల్ వ్యవసాయం. విలేజ్ల్లో పనులు ఎలా ఉంటాయి, కష్టమైన పనులు ఎలా ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యూత్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని కష్టం అంటే ఏంటో మీకు తెలియాలి. అందుకోసమే ఈ వీడియో మేము చేస్తున్నాం. ఇంకా చివరి ప్రయత్నం లోడండి, ఇంకా చుట్టుపక్కల లోడండి కొద్దిగా. కొద్దిగా లోడారు, మళ్ళీ కొట్టేస్తున్నారు. పురుషత్వం వదిలే విధంగా లేదు. జేసీబీని తీసుకొద్దామా చెప్పండి. అది ఎప్పటి నుంచి అట్లనే ఉంది. ఆ కింద ఇక్కడ రాయి గట్టిగా పట్టుకోండి దాన్ని, అట్ట రాదు. జాగ్రత్త అట్ట రాదు అనుకుంటా.
ఇంకొకసారి వచ్చేసింది. వెరీ గుడ్. అట్లే ఓపండి రాజేష్, అట్లే ఓపండి వచ్చేస్తుంది. రాదు సైటు. అట్లే ఇప్పుడు ఊపినట్టు ఓపండి. ఆ టిప్ 2 పైకి లాగండి. టిప్ 2 పైకి లాగండి. అది బెండ్ అయిపోయింది. వస్తా ఉంది లాగండి. ఒకటి లాగు, ఒకటి తిప్పుతా ఉన్నా, మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంది. అట్లే తిప్పినట్టు లాగండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెప్పండి. పులుసేనా కొట్టు చెప్తా. కుట్టిన ఆడేం లేదు దానికి. తలుసుకో. ఎవరైనా తలుసుకొని తీస్తే వస్తుంది. వంగితే పర్లేదు. తిరగాల తిరిగితేనే గ్యాప్ వచ్చేది. వెరీ గుడ్. హరికృష్ణ లాస్ట్ చివరి ప్రయత్నంలో వచ్చేస్తూ ఉంది. కిందకి దింపి మళ్ళీ పైకి లాగండి. ఇప్పుడు లాగండి, పైకి లాగండి. వెరీ గుడ్ సక్సెస్. చూడండి, ఇది గడ్డపార బాగా బెండ్ అయింది కాబట్టి మా సహనానికి పరీక్ష పెట్టింది. కానీ మన వాళ్ళంతా గెలిచారు, చివరికి విజయం సాధించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోపాల్ 718. థ్యాంక్ యూ.